విజన్ కష్టపడి చదివితే దేన్నైనా సాధించవచ్చు అని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీ అఖ్తర్ అన్నారు. నవంబర్ 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు రోజుల్లో భాగంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువునే లక్ష్యంగా పెట్టుకుని చదివితే జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని విద్యార్థులకు ఉద్బోధన చేశారు. గ్రంథాలయాన్ని మేధావులను తయారు చేసే కర్మాగారాలను పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ హఫీజ్ ఖాన్, కార్యదర్శి బాలమ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ టి మల్లారెడ్డి, ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపల్ సుధారాణి, ప్రభుత్వ బాలుర కళాశాల ప్రిన్సిపల్ యూసఫ్ ఖాన్, ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 12:30 అవుతుంటేనే మీ ప్రైవసీస్లో ఎంటర్ అవుతా ఉన్నారండి మీరు. కాబట్టి టైం పంచువాలిటీ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్. మీరు ఇవాళ నుంచి ఆలోచించండి. మీకు ఎన్ని విధాలుగా సహకారం చేసే తల్లిదండ్రులు కానివ్వండి, గవర్నమెంట్ ఏజెన్సీస్ కానివ్వండి, అందరు కానివ్వండి, మీరు వాళ్ళకి ఏం వాపస్ ఇస్తున్నారు అనేది ఆలోచించండి. ఖచ్చితంగా మీరు కూడా వాపస్ ఇవ్వాలి. ఏంటి, మీరు మంచిగా పని చేయండి, మంచిగా కష్టపడండి, మంచిగా పని. మీరు ఒక ఇండస్ట్రీలో పని చేయండి, ఏదైనా ఏది చేసిన ప్రొడక్షనే కదా. ఇండస్ట్రీలో పని చేస్తే ప్రొడక్షన్ అవుతుంది. హెల్త్, మెడికల్ హెల్త్లో చేస్తే సర్వీసెస్ అవుతాయి. రైల్వేస్లో, పోలీసులో, ఇంకా గవర్నమెంట్ వ్యవస్థలో పని చేస్తే సర్వీసెస్ అవుతాయి. మంచి మంచి సర్వీస్, క్వాలిటీ సర్వీసెస్. ఈరోజు మనం చూడండి, ఎక్కడ మనుషులకు కొద్దిగా నేను ఎవరు తప్పు పడతలేను, ఇంకా ఇంప్రూవ్ కావాలా, ఇంజనీరింగ్ చేంజెస్ రావాలా, ఆఫీసెస్లో కానివ్వండి, ఏ వ్యవస్థలో కానీ డిసిప్లిన్ రావాలా, మంచిగా పొలైట్గా ఉండాలా, మంచిగా రిసీవ్ చేసుకోవాలా, ఉన్నటువంటి టాస్క్ ఇమీడియట్గా కంప్లీట్ చేసి ఇవ్వాలా. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అవసరం ఉంది. మీరందరూ కూడా మీరే కదా ఇవ్వాలంటే పిల్లలే రేపటి నాయకులు కానివ్వండి, ఏదైనా కానీ అన్ని హై పొజిషన్స్ ఆక్యుపై చేసేది మీరే. కాబట్టి వచ్చే మన దేశం అంతా కూడా మీ మీద అన్ని కొరకు డిపెండెంట్ అయి ఉంటుంది. మీ తల్లిదండ్రులు కానివ్వండి, మన దేశం మీద కానివ్వండి, మన ప్రజలు కానివ్వండి, మీ మీద ఆధారపడి ఉంటారు. కాబట్టి మీరు మంచి పౌరులుగా కావాలని చేసేసి మీ అందరినీ కూడా మనస వాచ కోరుకుంటా ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హఫీజ్ ఖాన్ గారికి, బాలమ్మ గారికి, వేరే సుధా గారికి, మళ్ళీ వేరే స్టాఫ్ మెంబర్స్ కూడా అందరు ఇక్కడ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా నా నేబర్ వెంటబడి ఇక్కడ అందరూ చెప్పారు. వాళ్ళ ఇంటి ముందు నుంచి పోయింది చేసి